ఈ సెషన్లో మనం కాలం చార్ట్ని ఏ విధంగా క్రియేట్ చేసి మాడిఫై చేయాలి అనేది చూస్తాం. సో దానికి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని ఒకదాన్ని చాప్టర్ 12లో సెలెక్ట్ చేద్దాం. కాలం చార్ట్ అని ఉంది. సో ఈ కాలం చార్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డేటా ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ స్టేట్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ వన్, వీటిల్లో దీనికి సంబంధించిన సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూపిస్తుంది. మరి దీనికి మనం చార్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఏరియాలో కర్సర్ ప్లేస్ చేసి ఇన్సర్ట్. ఇప్పుడు ఇక్కడ చార్ట్స్, రకరకాల చార్ట్స్ ఉన్నాయి. మరి ఈ చార్ట్స్లో మనకి ఏ చార్ట్ కావాలో ఆ చార్ట్ తీసుకోండి. ఇన్సర్ట్ కాలం చార్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. మరి ఇక్కడ ఈ కాలం చార్ట్లో కూడా రకరకాల చార్ట్స్ ఉన్నాయి. 3D కాలమ్స్ ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ 3D కాలం సెలెక్ట్ చేస్తాను. 2D, 3D ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఓకే, సో మనం కర్సర్ డేటా ఏరియాలో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క డేటా మొత్తం సెలక్షన్లోకి రావడం జరిగింది. అలా కాకుండా మీకు ఈ పర్టికులర్ డేటా మాత్రమే కావాలి అనుకుంటే చూడండి ఆటోమేటిక్గా ఇది మారిపోయింది. సో అంటే డేటా దేని మీద బేస్ అయి ఉంది అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా బై డిఫాల్ట్ ఇట్లా మొత్తం సెలక్షన్లో వచ్చింది కాబట్టి దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడి వరకే ఉంచండి. సో టోటల్ అవసరం లేదు మనకి అనుకుందాం. సో డ్రాగ్ చేస్తే ఈ బ్లూ ఏరియాని పట్టుకొని కార్నర్లో ఇట్లా డ్రాగ్ చేస్తే ఈ ఫస్ట్ థర్డ్ క్వార్టర్ వరకే వచ్చింది. లేదంటే ఇట్లా సెకండ్ క్వార్టర్ వరకు మీరు డ్రా చేయొచ్చు. లేదంటే ఇట్లా మళ్ళీ ఇట్లా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి. ఇది సపరేట్ చార్ట్గా ఇట్లా సపరేట్ షీట్లో రావడం జరుగుతుంది కంప్లీట్గా. ఓకే, మామూలుగా అయితే ఇక్కడ డేటా ఉంది, దాని పక్కనే చార్ట్ ఉంది. ఇప్పుడు ఇది అక్కర్లేదు అనుకుందాం, డిలీట్ చేసేస్తాం. డిలీట్, ఎస్. ఇప్పుడు చార్ట్ ఏరియాలో ఉన్నప్పుడు మనకి ఈ చార్ట్కి సంబంధించిన టూల్స్ ఇక్కడ వస్తాయి. డిజైన్ టూల్స్ అండ్ ఫార్మాట్ టూల్స్. మరి ఈ డిజైన్ టూల్స్లో మీరు ఏ డిజైన్ మార్చుకోవాలన్నా సరే మార్చుకోవచ్చు ఈ చార్ట్కి సంబంధించి. స్టైల్లో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మూవ్ చార్ట్ అని ఉంది. దీని ద్వారా మీరు లొకేషన్కి, వేరే లొకేషన్కి, అంటే ఈ షీట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ ఇన్ డేటా అని ఈ డేటా అనే షీట్లో ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంది. న్యూ షీట్ అన్నారనుకోండి, ఇది కాస్త కొత్త షీట్లోకి ఇందాక F11 ప్రెస్ చేస్తే ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా రావడం జరుగుతుంది. మరి డేటాలోకి వెళ్ళి క్లిక్ చేయండి, ఇక్కడ ఉండదు చార్ట్. మళ్ళీ ఈ చార్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి మూవ్ చార్ట్ లొకేషన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ డేటా, మళ్ళీ ఇంతకు ముందరలాగానే ఇట్లా దీంట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా రావడం జరిగింది. మరి ఇప్పుడు మీరు రకరకాల ఎలిమెంట్స్ని ఈ చార్ట్కి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ టైటిల్ అబౌవ్ అన్నాం, ఇక్కడ చార్ట్ టైటిల్ మీరు పెట్టుకోవచ్చు.
మరి ఈ చార్ట్ టైటిల్కి మీరు మళ్ళీ ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్, షేప్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ స్టైల్స్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ అనమాట. ఓకే, అట్లనే డిఫరెంట్ లొకేషన్స్ ఈ చార్ట్లో ఉన్నాయి. ఈ లొకేషన్స్ అన్నిటిని కూడా మాడిఫై చేయొచ్చు. ఇంకా మీరు ఎలిమెంట్స్ కావాలనుకుంటే చార్ట్ టైటిలే కాకుండా డేటా లేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఏ బార్కి పైన ఆ యొక్క డేటా లేబుల్ రావడం జరిగింది చూడండి. చార్ట్లో మామూలుగా బార్లే కనిపిస్తుంటాయి, ఆ డేటా లేబుల్స్ కూడా వస్తాయి. అండ్ డేటా టేబుల్ కూడా దీనికి యాడ్ చేసేదానికి అవకాశం ఉంది. చార్ట్ కింద డేటా టేబుల్ రావడం జరిగింది చూడండి. ఓకే, నన్. అండ్ లిజెండ్ ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలా, టాప్లో ఉండాలా? ఈ క్వార్టర్ 1, 2, 3 ఇట్లా లిజెండ్స్ కనిపిస్తున్నాయి. దాని ద్వారానే ఏ బారు ఏంటి అనేది మనకి తెలుస్తుంది లిజెండ్ ద్వారా. సో ఆ లిజెండ్ ఎక్కడ ఉండాలనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అట్లనే డిఫరెంట్ పార్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని, అంటే లిజెండ్ కావచ్చు, ఇది కావచ్చు, లేదంటే ఈ బార్స్ కావచ్చు, ఇట్లా సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు ఫార్మాట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇట్లా మీకు నచ్చిన స్టైల్స్ అవంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే ఈ ఏరియా సెలెక్ట్ చేద్దాం. అంటే XY యాక్సెస్లో కూడా మీరు ఫార్మాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా మీరు ఒక కాలం చార్ట్ని తీసుకొని దాన్ని డిఫరెంట్ వేస్లో మీరు మార్చుకునే దానికి అవకాశం ఉంది. మధ్యలో కావాల్సింటే ఈ యొక్క చేంజ్ చార్ట్ టైప్, ఇక్కడ కాలం చార్ట్లోనే మీరు వేరే చార్ట్ని మార్చుకోవచ్చు. లేదంటే వద్దనుకుంటే బార్ చార్ట్లో మార్చాలనుకోండి, బార్ చార్ట్ని తీసుకోవచ్చు. ఓకే, బార్స్ రావడం జరిగింది.